హాయ్ గాయ్స్, నమస్తే, జై హింద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచం. సో గాయ్స్, ఈరోజు మనము మాల్టాలో ఇప్పుడు మెలిహా పట్టణంలో ఉన్నాము. మెలిహా నేను చాలాసార్లు వచ్చిన, బట్ ఎప్పుడు వీడియో చేయలే. యాక్చువల్లీ ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, సో ఏమన్నా ఉంటుందని చెప్పేసి నేను పని మానుకొని మరి వచ్చిన. సో చూద్దామని చెప్పేసి. బట్ వచ్చుడు నేను ఈవినింగ్ టైంలో నైట్ టైంలో వస్తే బాగుంటుండేనేమో. ఇప్పుడు కొంచెం బాగా ఎండ కొడుతుంది. ఇగో ఇక్కడ చూడండి, క్యాండిల్స్ పెట్టిర్రు ఇవన్నీ. ఇక్కడ మొత్తం క్యాండిల్స్ ఉన్నాయి. క్యాండిల్స్ వెలిగించారు కానీ బట్ మనకేంటంటే ఇప్పుడు అవి క్యాండిల్స్ మనకు కనిపిస్తలేవు. ఏంటంటే ఇప్పుడు బాగా ఎండగా ఉంది కదా, సో ఈ ఎండకు అవి ఏం కనబడతలేవు. మనం నైట్ టైంలో వస్తే బాగుంటుండే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ రాలేను కదా. సో ఇక్కడ చూడండి, అదేంది సిలువ, జీసస్ది సిలువ పెట్టిర్రు. మొత్తం అట్లా రౌండ్గా పెట్టిర్రు క్యాండిల్స్. చాలా బాగున్నాయి. కాకపోతే మీకు వీడియోస్లో కొంచెం ఇప్పుడు ఎండ ఉండుట్లా సరిగ్గా కనిపిస్తలేవు. ఇప్పుడు నేను ఇదంతా చూపిస్తా. మా చర్చి చాలా పెద్దగా ఉంటుంది. అటు చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చర్చు. మాల్టాలో మ్యాక్సిమం చర్చిలు సందుకు ఒక చర్చి ఉన్నట్టు ఉంటుంది. ఎక్కువ ఉంటాయి చర్చిలు, బాగా పెద్ద పెద్ద కట్టడాలతో కట్టినట్టు ఉంటాయి. ఒకసారి నేను చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ అన్ని రెస్టారెంట్లు, ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లు చాలా ఉంటాయి. ఎందుకంటే టూరిజం కంట్రీ కాబట్టి. ఇది ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్లా ఉంది. సో మనం లోపలికి వెళ్దాం, చూద్దాం. కానీ మాల్టాలో నాకైతే ఏంటంటే నేను వచ్చిన నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే ఇక్కడ మనకు ఇండియాలో పెద్ద పెద్ద మందిరాలు కట్టినట్టు, సో ఇక్కడ కూడా ఏంటంటే చర్చిలు బాగుంటాయి. ఎక్కువ పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి. అసలు అవి ఎట్లా కట్టిరో కూడా నాకైతే అసలు ఊహించుకోలేకపోతా. అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చర్చిలు. ఇది ఒక్కటనే కాదు, ఎక్కువగా ఉన్నాయి. సో చూద్దాము ఇది ఎట్లా ఉన్నది అనేది. చూడండి, ఇటు చూడండి, ఇది బాగుంది కదా వ్యూ. అండ్ ఇటు చూస్తే అటు సముద్రం కనబడుతుంది దగ్గరనే. ఇక్కడ మెలిహా బే అని ఉంటుంది. సో ఇంతకుముందు నేను వెళ్ళిన, బట్ వీడియో ఎప్పుడు చేయలేదు. సో ఇటు కొండపైన ఉన్నట్టుంది. అటు చూడండి, అటు మొత్తం అన్ని అపార్ట్మెంట్స్, ఇండ్లు అన్నీ. సో బాగుంటుంది వ్యూస్. ఇక్కడ చూడండి, సూపర్ ఉంది కదా. మొత్తం అంతా రెడ్ కలర్లో ఉంటుంది. ఇది అంతా చర్చిలు కానీ ఇక్కడ ఏదైనా కానీ రెడ్ కలర్లో ఉంటుంది. ఏందేమో మనకు అయితే ఆ రౌతే రెడ్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ ఒక గేట్ ఉన్నట్టుంది. ఒకసారి వే చూడండి, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మేబీ నేను కూడా ఇది లోపల ఏముందో ఒకసారి వెళ్ళి చూద్దాం. మనకు ఇగో ఇక్కడ చూడండి, ఇటు మెట్లు ఉన్నాయి. సో ఇది అటు బయటికి వెళ్తుంది అనుకుంటా రోడ్డు. వెదర్ అయితే బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి గమ్మత్ అనిపిస్తుంది. వింటర్ సీజన్లో అయితే మనము ఇది రాలేము, తిరగలేము ఈ చలికి. ఈ సమ్మర్ అయినా కూడా నేను కోట్ వేసుకొని వచ్చిన, స్వెటర్ వేసుకొని వచ్చిన. మనం ఈ చలి తట్టుకోలేము ఫ్రెండ్స్. యూరోప్లో ఎట్లయినా చలి ఎక్కువనే ఉంటుంది. బట్ ఇది మాల్టా కొంచెం బెటరు, అన్ని కంట్రీస్ కన్నా కొంచెం చలి తక్కువనే ఉంటుంది మాల్టాలో. మన ఇండియా వెదర్కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సమ్మర్ టైంలో ఇప్పుడు 16 డిగ్రీలు అట్లా ఉంది. ఇంకొన్ని రోజు అయితే ఇంకొంచెం లైట్గా పెరగచ్చు. వింటర్ సమయంలో మాత్రం లాస్ట్ 6 డిగ్రీస్ అంతకన్నా తక్కువ అయితే ఉండదు. చూడండి, వ్యూ అయితే బాగుంది. అటు సముద్రం కనిపిస్తుంది. ఇటు చూడండి, బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ బాగున్నాయి. ఇక్కడ వచ్చి మనం కూర్చొని
బీర్ కూడా డ్రింక్ చేయొచ్చు, ఆల్కహాల్ కూడా తాగొచ్చు, పెద్దగా పట్టించుకోరు యూరప్ కాబట్టి. బట్ తాగితే సీసాల వల్ల కొట్టుకొని గొడవలు అయితే వేసుకోవద్దు, మన ఇంటికాడ ఉన్నట్టు. అదైతే నడది, తీసుకపోయి లోపల ఎత్తారు. ఓకేనా? చూడండి చర్చ్ ఇది. బాగుంది కదా, బ్యూటిఫుల్ ఉంది కదా చర్చ్, బాగుంటుంది. కట్టడాలు అప్పట్లో బాగానే కట్టారు. నేను చాలా రోజుల నుంచి అసలు వీడియోలు చేయట్లేదు, మనకు టైం కుదరట్లేదు. బట్ ఇవాళ ఏందేమో పని మానుకొని మరీ వచ్చిన చేద్దామని చెప్పేసి. వామ్మో, చర్చ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే చర్చి చాలా పీస్ఫుల్గా ఉంది. సో నాకు డౌట్ వచ్చి నేను అడిగిన ఏంటంటే, సార్ కెన్ ఐ టేక్ వీడియో అని చెప్పేసి అడిగిన. సో పర్లేదు తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చర్చిలకు వచ్చుడు, అంటే నేను ఎప్పుడు ఎక్కడ కూడా చర్చిలకు వెళ్ళలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఏంటంటే మనం గౌరవించాలి కదా, మనం ఫస్ట్ అయితే అడగాలి. సో అందుకని చెప్పేసి అడిగిన. ఎంత పీస్ఫుల్గా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇట్లా ఇట్లా సూది గుండు పిన్ని కింద ఎత్తేసినా కూడా సౌండ్ వచ్చేలాగా ఉంది, అంత పీస్ఫుల్గా ఉంది. ఓకేనా? సో చూడండి, మీకు చూపిస్తా. అన్ని టేబుల్స్ అనమాట, కూర్చుంటారు బైబిల్ పట్టుకొని. సో ఒకసారి చూడండి, అక్కడ పైన చూడు ఎంత ఇట్లా పైనుంచి వెలుతురు ఇట్లా వస్తుంది. చర్చ్ మొత్తం ఇట్లా బ్రైట్గా ఉంది చూడ్డానికైతే. చాలామంది ప్రేయర్స్ చేసుకుంటున్నారు. సో మనం మాట్లాడితే కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుందేమో, అందుకే సైలెంట్గా మాట్లాడుతున్నా. క్యాండిల్స్ వెలిగించారు ఇక్కడ. ఓకే ఓకే, ఎస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీళ్ళు యూరప్లో నాకు ఇదొకటి బాగా నచ్చింది, ఏంటంటే ఎదుటి వాళ్ళకు డిస్టర్బ్ కానియరు. ఓకేనా? మనం ఏదన్నా ఇప్పుడు పని చేసుకొని ఇప్పుడు నేను వీడియో తీయడంగా కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుందని చెప్పేసి హ్యాండిక్యాప్ ఉన్నారు అక్కడ. ఆ ముసలావిడ ఆమె వీల్ చైర్తోని వెనకకు జరుగుతుంది. సో తీసుకో వీడియో అని చెప్పేసి, అంటే కొంచెం వీళ్ళలో నచ్చిన నాకు భావన అదొకటి చాలా బాగా అనిపించింది. ఈ డోర్ మాత్రము ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చాలా బీభత్సంగా ఉంది. చెక్క బాగా కాస్ట్లీ ఉంది, అంటే వుడ్ చాలా ఎక్స్పెన్సివ్ వుడ్ అనమాట. ఎంత స్మూత్గా అండ్ కలర్ఫుల్గా ఉంది. ఓకేనా? మళ్ళీ పెద్ద పెద్ద ఉన్నాయి డోర్లు కూడా, చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఏ మాట కామాటని చెప్పుకోవాలి, కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఎంత పీస్ఫుల్గా ఉన్నా అంటే. అందులో ఎదుటోళ్ళకు డిస్టర్బ్ కాకుండా ఎవరి ప్రేయర్ వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ చర్చి కట్టినోడికైతే మనము సెల్యూట్ చేయాల్సిందే. మరి ఇంత పెద్ద చర్చు కట్టడం అంటే అది ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళు ఎంతమంది శ్రమ పడితే కానీ అది సాధ్యపడి ఉండదు. చాలా బ్యూటిఫుల్ ఉంది.
ఇక్కడ స్టాట్స్ ఇటువంటి స్టాట్యూస్ అంటే ఏందో కానీ మనకు తెలియదు. బట్ చాలా ఉన్నాయి. అంటే యూరప్లో మాల్టాలో ఉన్నదే ఇంత చిన్న ఐర్లాండ్ కానీ విపరీతంగా ఉంటాయి స్టాట్యూస్ ఇటువంటి అయితే. అంటే వాళ్ళ చరిత్ర మనకు తెలియదు. ఇక తెలుసుకోవాలంటే మనం కొంచెం చదువుకోవాలి. అంత పెద్ద వీళ్ళ చరిత్ర చదువుకొని మనం ఏం పీకేది ఏం లేదు. బట్ ఉన్నది చూడాలా, చూపించాలా అంతే. మనకు అంతకుమించి ఇంకేం లేదు. చూడండి వ్యూస్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. కానీ ఇప్పుడు మాత్రం అంటే పబ్లిక్ లేరు ఎక్కువ. సో ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుండే అని చెప్పేసి అనిపిస్తుంది. నేను ఈవినింగ్ టైంలో రాలేకపోయినా, మార్నింగ్ వచ్చిన కాబట్టి. సో వచ్చినాం, ఏదైతే ఉందిలే తీసుకుందాం, పోదాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక వీడియో మళ్ళీ వస్తాం కదా. మనం మాల్టానే కదా ఫ్రెండ్స్ మనం ఉండేది. మనకేం పని, మన పని మనం చేసుకోవాలా, మీ అందరికీ మాల్టాని చూపించాలా. అదొకటే పని నాకు. అవసరమైతే ఆ పని ఇడిసబెట్టుకొని కూడా ఈ పనికి వస్తున్నా అంటే అట్లా ఉంటుంది. కొన్ని ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి కొంచెం అడిక్ట్ అయిపోయినా ఫ్రెండ్స్. అదేందేమో పని ఇడిసబెట్టుకోవాలంటే మొత్తానికి పని ఇడిసబెట్టుకోను. నేను చేసే పని చేస్తూనే ఉంటా. బట్ అప్పుడప్పుడు సమ్ టైమ్స్ ఇట్లా ఆఫ్ తీసుకొని ఇటు వచ్చి మళ్ళీ నేను ఈవినింగ్ మళ్ళీ నాకు జాబ్కి వెళ్ళిపోడే. జాబ్ చేసుకొని అడగా ఫ్రెండ్స్. ఏంటంటే బతకాలి కదా, లక్షలు పెట్టుకొని వచ్చినాం మాల్టాకి. సో మనం జాబ్ చేసుకోలే, బతకాలి కాబట్టి తప్పది. ఇది ఒక మన హాబిట్ అన్నమాట. మాల్టా చిన్న ఐర్లాండ్ కానీ చూడడానికి మాత్రం మస్తు మజా ఉంటుంది. విజిటర్స్ రావాలంటే మాత్రం సమ్మర్ టైంలో రావాలా, ఎగ్దమ్ ఉంటుంది చూడడానికి. అమ్మాయిలు మాత్రం నువ్వు యూరప్లో అమ్మాయిలని చూస్తే వాళ్ళు ఏంటంటే మన పైనుంచి అప్సరసలు దిగి వస్తే ఎట్లుంటారో అట్లుంటారు. పిచ్చ క్లారిటీగా, పిచ్చ ఫిగర్స్ మాత్రం మామూలు ఉండరు యూరప్లో అమ్మాయిలు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోర్రి. మీరు వచ్చినందుకు వాళ్ళని చూసినా మీకు వర్త్ అనిపిస్తుంది. ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి, అందులో ఒకటి అమ్మాయి అందం. ఆడదాని అందాన్ని కూడా మనం ఆస్వాదించాలి ఫ్రెండ్స్. అలా అని తప్పుగా మాట్లాడట్లేదు, జస్ట్ బ్యూటీనెస్ని ఎంజాయ్ చేయాలి అని అంటున్నా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సుల్తానాత్ అల్ విటోరిజీ మెలిహా, అది ఏందేమో మనకు సదీనా. Can I ask you, you know English? This is what is this? Cemetery, your feet, this man. Okay, inside the dead bodies? The body of man. Inside? Yeah. This all people here? Yes, only say just trustee of this man, yeah. Okay. Man, you have to Yes, okay. Yes, I understand. Photos and names and okay. Yes. Thank you. Ciao. ఓకే. ఇవన్నీ సమాధులేనంట. చాలా సమాధులు ఉన్నాయి ఇక్కడ. ఫొటోస్ అండ్ పేర్లు పెట్టారు. వాళ్ళు వచ్చి బొక్కేలు కూడా పెడతారంట ఇక్కడ. అది ఏందో మరి సిస్టము. పిల్లలు ఆడుకుంటుర్రు, పెద్దలు ఆడిస్తుర్రు, ఇట్లా నడుస్తుంది. వావ్. వచ్చిన ఫ్రెండ్స్, యూరప్ వచ్చినంటే ఇవి చూడాల్సింది మనకు బాకీ ఉంది, మీకు చూపించాల్సింది రాసింది ఉంది. మెట్లు భలే ఉన్నాయా, తిరుపతి మెట్లలా ఉన్నాయి. మెట్లు దిగి కింది కోతున్నాం. కింద ఏమున్నదో కూడా నాకు తెలియదు, ఎట్లున్నదో కూడా తెలియదు. పోతే ఏర్పడుతుంది అంటే పొంగ ఏముంటుంది అనేది చూడాలి అంతే. ఇక్కడ గుహ మాదిరిగా ఉంది లోన, చూద్దాము, లోనికి వెళ్దాము. అక్కడ కనిపించేటి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, అవన్నీ క్యాండిల్స్ అనుకుంటా. కింద అండర్ గ్రౌండ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది భలే ఉంది అండర్ గ్రౌండ్. ఇది చర్చికి సంబంధించింది. ఇక్కడ ఏదో పాస్టరు, మన బ్రహ్మం గారి టైపు ఏదో పాస్టరు
పాస్టర్కి సంబంధించిన చర్చ్ అని చెప్పేసి అని అంటారు. ప్రేయర్ చేస్తున్నారు మన వాళ్ళందరూ. అక్కడ ఉంది జీసస్, ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోరికలు రాసి ఇక్కడ పెడితే అవి నెరవేరుతాయని చెప్పేసి వీళ్ళందరు నమ్మకం అన్నమాట. క్రిస్టియన్స్ అందరు నమ్ముతారు. సో ఇక్కడ కోరికలు రాసి ఇక్కడ స్లిప్పులు అనేటివి అందరూ అంటించేస్తారు. చూడండి, ఈ మలయాళంలో కూడా ఉన్నాయి. సో చాలామంది మన ఇండియన్స్ ఎక్కువ ఇక్కడ పెట్టేది, ఎందుకంటే మన ఇండియన్స్కి చాలా కోరికలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందరికీ ఉంటాయి, బట్ మన ఇండియన్స్ చాలా ఉన్నాయి. సో చూడండి, ఈ టైప్లో ఇక్కడ సైడ్ కూడా అన్నీ దివారికి అంటే గోడకు మొత్తం రాసి ఇక్కడ పెట్టారు. క్యాండిల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, గమ్మత్ అనిపిస్తుంది. అంటే అది ఆరిపోదు, పైన రౌండ్గా గ్లాస్ ఉంది, లోపల క్యాండిల్ ఉంది. సో ఫైర్ అది వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫిలిపిన్ వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు. యూ నో వాట్ ఈస్ దిస్ గ్రోత్? దట్ మీన్స్ దిస్ పాస్టర్ ఆర్ జీసస్? It's Lord Jesus. Okay. But this is underground. This church is upstairs, no? up there. Yes, just over yes, there. yes, yes, I saw. ఇక అదేనండి, ఇక మొత్తంకి గట్టి దుడ్డు లెక్కలు చెప్పాలంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. ఎట్లా అంటే కింద అండర్ గ్రౌండ్లో ఏదో పాస్టర్కి సంబంధించి సమాధి అయినట్టు గుర్తులు, అందుకే అండర్ గ్రౌండ్లో కూడా చర్చి పెట్టి మన ఏమంటారు కోరికలు రాసి అక్కడ నిలుపుతారన్నమాట. చూడ్డానికైతే మస్తు ఫెంటాస్టిక్ ఉంది. బట్ మనం మందిరాలలోకి పోతే చెప్పులు వేసుకోకుండా వెళ్తాము. బట్ ఇక్కడ చర్చిలల్లో కానీ ఎక్కడైనా కానీ షూస్తోనే వెళ్తారు, పర్లేదు, పెద్దగా ఏం పట్టించుకోరు. చేసినాం ఇక వీడియో షూట్ అయిపోయింది. బీచ్కి వచ్చేసి మంచి ఇప్పుడు చల్లగా తానం చేసి వెళ్ళిపోదాం. ఇక రానే వచ్చినాం, ఇక బీచ్లో తానం చేయండి, ఏడ నడుస్తుంది? మనం ఇక చేయకుంటుంటామా? మనం చేసుడే, తానం చేసుడే. మా లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉండాలా, ఎంజాయ్మెంట్ ఉండాలా, అన్నీ చూసుకోవాలా, అన్నీ చేయాలా. అందరు చెప్తున్నా మాటల పనిచేసేటోళ్ళు కూడా, ఇవి అందాలని వీటిని మీరు ఆస్వాదించకపోతే మీరు యూరప్లో ఉండి కూడా దండుగే. అన్నీ చూడాలా, ఎంజాయ్ చేయాలా, పని చేయాలా. డబ్బు డబ్బే, పని పనే, లైఫ్ లైఫే. ఓకేనా? లవ్ యూ ఆల్, బై బాయ్, జై హింద్.